ఇక పిశాచము, పిశాచం అంటే దెయ్యం. పిశాచం అంటే ఎక్కడ ఉంటుంది? ఇది శ్మశానంలో ఉంటుంది. ఏకస్తప అంటారు. పిశాచాలు మనుషులు ఉండాలని కోరుకో, ఏకాంతాన్ని కోరుకుంటాయి. అందుకే శ్మశానంలో ఉంటాయి. నామము రూపము మనస్సులో లైవ్ అయిపోతే ఉండేది ఏకాంతం. అంటే నామము రూపం అంటే నా పేరు నా ఊరు అని నేను మర్చిపోయా, నా రూపం ఉండదు. అన్నీ కూడా మనసులో లీనమైపోయాయి. అయిపోయిన తర్వాత ఇవన్నీ ఎక్కడికి వెళ్ళిపోతాయి? మళ్ళీ అజ్ఞాచక్రానికి వెళ్ళిపోతాయి, ద్వితల పద్మంలోకి. ఎలా వెళ్తే మనకి 6 చక్రాలు ఉన్నాయి శాస్త్రారం కాక. ఆ ఒక్కొక్క చక్రం దాడి తర్వాత అజ్ఞాచక్రం, భూమి మధ్యలో ఉండే అజ్ఞాచక్రం ద్వితల పద్మాలు ఉదాన వాయువు ద్వారా వెళ్తాయి. ఉదాన వాయువే వీటన్నిటి చక్ర భేదనం చేసేది. ఈ కుల చక్రాలన్నింటినీ కూడా ఛేదించుకుంటూ వెళ్ళి ఇందులో ఉండేటువంటి ఇదంతా నిర్వీర్యం అయిపోతే ఇంక చక్రాలు లేవు. ఎప్పుడైతే నిర్వీర్యమైపోయి వెళ్ళి అజ్ఞాచక్రాలకు చేరాయో అక్కడ మనస్సు ఉండదు, రూపం ఉండదు, నామం ఉండదు, సంకల్పం. సంకల్పం లేని చోట ఏదైనా ఉందంటే ప్రపంచం ఒక శ్మశానానికి ఎక్కడ ఉండదు. అంటే ఎప్పుడైతే ఈ చక్రభేదనం జరిగిపోయి ఈ స్థితి ఇక్కడ వరకు అజ్ఞాచక్రాన్ని చేరిపోతే రెండు ద్వితల పద్మంలోకి వెళ్ళిపోతే అక్కడ నామం లేదు, రూపము లేదు, మనస్సు లేదు, సంకల్ప స్థితి అంటే అది శ్మశాన స్థితి, తురీయాతీత స్థితి. ఇంకా తదుపరి శాస్త్రం పరబ్రహ్మతత్వం దర్శనమే కదా. దాన్ని పిశాచవత్తాన్ని